జూన్ 27, 2021 ఈ రోజును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్చిపోరు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అభిమానులు మాత్రం మర్చిపోరని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేసిన రోజు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత జూలై 7న సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అంగరంగ వైభవంగా గాంధీ భవన్ లో బాధ్యతలు తీసుకున్నారు. సరిగ్గా ఈ రోజుతోటి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. వచ్చే నెల 7వ తేదీన 3 సంవత్సరాలు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకొని కంప్లీట్ అయిపోతుంది. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడికి 3 సంవత్సరాల టైం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసుకున్నారు. తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా పూర్తి చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో పాలనపైనే దృష్టి పెట్టాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నూతన పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయండి, మంచి నాయకత్వపు లక్షణాలున్న నాయకుడిని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేయండి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరినట్టు తెలుస్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సైతం ఇదే విషయాన్ని చెప్పాడు. నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని జూలై 7తో 3 సంవత్సరాలు కంప్లీట్ అవబోతున్నాయి. నేను తప్పుకొని మరొక వ్యక్తికి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇదే విషయాన్ని అధిష్టానానికి చెప్పాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా నూతన వ్యక్తికి అవకాశం రాబోతుంది. మరి ఎవరు నెక్స్ట్ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. అయితే పోటీలో మంత్రి సీతక్క, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్ గౌడ్, అలాగే మధుయాష్కి గౌడ్, మరికొందరు కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఈ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి నూతన పిసిసి అయ్యే అవకాశం, అదృష్టం ఎవరిని